ఏదైతే ఇప్పుడు రైతన్న సమస్యలు ఉన్నాయో, రైతన్న మీకోసం అనే కార్యక్రమం చేపడుతున్నాం. రైతు వద్దకే వెళుతున్నాం. ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ, గన్ని బ్యాగ్స్ విషయంలో కానీ, అదేవిధంగా లారీల అవైలబిలిటీ విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకో ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. మోంతా తుఫాన్ ఆ దెబ్బకి ఈల్డింగ్ తగ్గింది, రంగు మారుతుంది, డ్రై చేయటానికి టైం డబుల్ అయింది. అందరూ కూడా ఈసారి గత సీజన్లో 70%కి వెళ్తే కటింగ్ మెషిన్స్ ద్వారా కటింగ్ చేయటం, ఈసారి 95%కి వెళ్ళిపోయారు. అందరూ ఒకేసారి కటింగ్కి వెళ్ళారు. మళ్ళీ ఏదో తుఫాన్ వస్తుందనే భయాందోళనలో ఉన్నారు. అందరూ కూడా రోడ్డుపై రాసులు వేసుకోవటం, గోన్ సంచులు ఇద్దడి, లేకపోతే వెహికల్స్ కూడా ఒకేసారి దొరకకపోవటం, మిల్లర్స్ దగ్గర కూడా డ్రై కాకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా 24 గంటల పాటు మినిస్టర్ మనోహర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, నాయకులు కానీ మేమందరం కూడా ఫీల్డ్లోనే ఉన్నాం. ఇప్పటికే 60% సమస్య తొలగిపోయింది. రైల్వే వ్యాగన్స్ ద్వారా మనం మిల్లర్లకి ఆ పర్టికులర్ ఏదైతే ఊరుందో, ఆ జిల్లాలో ఉన్నాయో అక్కడికి పంపిస్తున్నాం, అక్కడ అన్లోడ్ చేసుకుంటాం. తద్వారా మనకి లారీలు ఫ్రీగా అన్లోడ్ అవుతాయి, తొందరగా మళ్ళీ లారీలు వెనక్కి వస్తాయి. ఎప్పుడూ చేయలే. సో ఎంత సమస్య అయినా ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక సంకల్పంతో, ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. సమస్యలన్నీ పరిష్కరించగల నమ్మకం ఉంది. రైతులు ఎవరు అధైర్యపడొద్దు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏదైతే 3 నెలల్లోనే 2 దఫాల అన్నదాత సుఖీభావ డబ్బులు ఇవ్వటం కానీ, సంవత్సరంన్నరలోనే సాగు కాలను బాగు చేసుకున్నాం, నీటి సంఘాలను వేసుకున్నాం, అదేవిధంగా పిఎస్సీల ద్వారా లోన్లు ఇవ్వటం కానీ, పరికరాలు ఇవ్వటం కానీ, పిఎస్సీ ద్వారా కమిటీ వేసి రైతులకు అండగా ఉండటం కానీ, 24 గంటల్లో ధాన్యం డబ్బులు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా రైతుకు అండగా ఉండే కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటూ ఒక ధైర్యాన్ని నింపే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ